ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కోశాధికారి పివి మోహన్, రాష్ట్ర కార్యదర్శులు గంగాధర్, పద్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎంయుఏ సంఘటిత పోరాటాల ఫలితంగా ఆర్టీసీ కార్మికులకు బకాయిలలో 25% చెల్లింపులు చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించారని యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మిగిలిన బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో యూనియన్ జిల్లా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఆర్ రాంబాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణరాజు, ఏవి రావు, ప్రసాద్, కె గోవింద్, బివి చక్రం అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఏపీపీటీడీగా మార్పు చెందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లో సంఘాలుగా మార్పు చెందడం, సంఘాల్లో భాగంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించి ఆ మహాసభల్లోని ఆ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకునే భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో కూడా ఈ కార్యక్రమం మా రాష్ట్ర కమిటీ నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఈ కాకినాడ డిపో మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభ ఉద్దేశం ఇక్కడ ఈ డిపోలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధ్యక్షుడు మరియు కార్యదర్శిని నియమించి ఓ కమిటీ నియమించి వాళ్ళ ద్వారా ఇటు ప్రభుత్వంలో సమస్యలు కానీ అదేవిధంగా ఇక్కడ డిపోలో ఉన్న సమస్యలు కానీ పై అధికారులకు తెలియపరిచి ఆ ఉద్యోగులకు ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా పరిష్కరించడానికి ఈ కమిటీ సారిశక్తుల పనిచేయడానికి కావాల్సిన కమిటీని తయారు చేయడానికి నన్ను రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ వారు ఇక్కడికి నన్ను పర్యవేక్షకుడిగా నియమించడం జరిగింది. ఈరోజు దాని సందర్భంగా ఇక్కడ డిపో కమిటీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అలాగే అదేవిధంగా మా అసోసియేషన్లో ఉన్న కాకినాడ డిపో ఉద్యోగులందరినీ ఇక్కడ పిలిపించి అందులో ఎవరు సెక్రటరీగా చేస్తారు, ఎవరు ప్రెసిడెంట్గా చేస్తారు అనేటువంటి కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు మేము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలని ఇంకా తీసుకున్నాము. మరొకసారి దాన్ని పర్యవేక్షించి ఈ డిపోకి అధ్యక్ష కార్యదర్శులు నియమించి మేము మా కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర కమిటీ తెలియపరుస్తాం. అది ఇక్కడ కార్యక్రమం. ఈ ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శులు రేపటి నుంచి ఇక్కడ కార్మికుల తాలూకా ఉద్యోగుల తాలూకా సమస్యలన్నింటినీ యాజమాన్యం ముందు తీసుకెళ్ళడం, అదేవిధంగా వాళ్ళ ద్వారా పరిష్కారం కానిటువంటివి పై కమిటీలుగా మాకు తెలియపరిచి మేము పై స్థాయి కమిటీల దగ్గర వాటిని డిస్కషన్ చేసి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ సమస్యలని పరిష్కరించడానికి ఇవాళ నియమించబడేటువంటి కమిటీ శాయశక్తిలో కృషి చేస్తుందని దానికి రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని తెలియవస్తున్నాను. నేను రాష్ట్ర కోశాధికారిని. నా పేరు పివివి మోహన్. నేను రాష్ట్ర కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. నా పేరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేషనల్ మజ్దూర్ అసోసియేషన్. ఏదైతే ఈ మధ్యకాలంలో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్గా 2016-17 పేరియస్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దాంట్ని మిగిలిపోయిన అందరికీ ఒకేసారి 50% ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని ఇమ్మని రాష్ట్ర నాయకత్వం అనేక దఫాలుగా ఎండీ గారికి కోరిన మేరకు నిన్న ఎండీ గారు 60 కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి 25% 2017 బకాయిల్ని ఇవ్వడానికి అంగీకరించినందుకు రాష్ట్ర కమిటీ తరఫున ఈవీసీఎన్ ఎండీ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఉన్న 25% కూడా త్వరలోనే ఉద్యోగాలు చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి ఈ డిపోకి సంబంధించి నూతన కమిటీ ఎన్నుకున్న తర్వాత గతంలో మా కమిటీగా అనేక సార్లు ప్రభుత్వంతో కానీ వీళ్ళతో కానీ చర్చలు జరిపిన మీదట కొన్ని గైడ్లైన్స్ రాష్ట్ర అధికారులు ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ వారు వాటిని ఇక్కడ అమలు జరపడంలో స్థానిక యాజమాన్యం ఏదైతే వైఫల్యం చెందుతుందో దాన్ని ఎప్పటికైనా ఏదైతే 1/19 సర్క్యులర్ అమలు జరపడంలో కానీ ఏ సిక్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో జీతం ఇవ్వాలని చెప్పి మనం హెడ్ ఆఫీస్ నుంచి సర్క్యులర్ ఇప్పించాం, దాన్ని అమలు జరపడంలో కానీ వెహికల్ కండిషన్ మెరుగుపరచడంలో కానీ గ్యారేజ్ సిబ్బంది సరైనటువంటి పనిముట్లు అలాగే పని విధానం కల్పించడంలో కానీ విఫలమవుతుందో వాటి మీద రేపు రాబోయే కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని పరీక్షించిన పక్షంలో అంచెలంచెలుగా డిపో స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవసరమైతే
ఉద్యమం చేసైనా ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీగా అన్నిగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ జిల్లాలో డిపోలో ఉన్నాయో వాటిలన్నింటినీ తక్షణమే పరిష్కారం చేయడం ద్వారా ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన తొలగించి రాబోయే రోజుల్లో ఆర్టీసీని బలోపేతం చేయడానికి కానీ ఆర్టీసీ లాభాలు నడవడం కానీ మా ఎంతో సహాయ సహకారాలు అందించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకొని ఈ సందర్భంగా కోరుతున్నాం.